హలో అండి, వెల్కమ్ టు కమలా సురేష్ ఛానల్. ఈరోజు మీకు నేను బీరకాయ బెండకాయ బచ్చల కూర ఎలా చేసుకోవాలో చెప్తాను. బీరకాయ బెండకాయ బచ్చల కూర కలిపి కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ బెండకాయ ఇగో చూడండి, నేను ఇట్లా తరుక్కున్నాను చిన్న చిన్న ముక్కలుగా. బెండకాయ కొంచెం పెద్దగా తరుక్కోవాలి. బీరకాయ బెండకాయ తర్వాత బచ్చల కూర సన్నగా తరుక్కున్నానండి. తర్వాత దీని నువ్వుల పొడి కావాలండి. నువ్వుల పొడి నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో చెప్పాను ఎలా చేసుకోవాలో. నువ్వుల పొడి, సాల్ట్, పోపు దినుసులు. పోపు ఏమీ ఎక్కువ అక్కర్లేదండి. మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ అంతే అండి. మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, బీరకాయ బెండకాయ ఇట్లా తరుక్కున్నాం కదా, దీన్ని హాఫ్ బాయిల్ అంటే కొంచెం ముక్క మెత్తబడేట వరకు మాత్రమే ఉడికించుకోవాలి. బాగా ఉడికించకూడదండి, ముక్క మెత్తబడేదాకా మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఉడికిస్తున్నానండి. ఇది చూసారు కదండి, ఇది ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు కొద్దిగా మనం ఒక హాఫ్ స్పూన్ లాగా పెరిగి వేసుకుందాం. ఎందుకంటే ఇది ముద్ద అయిపోకుండా ఉండడం కోసం. ఇది ఉడికిపోయిందండి. దీంట్లో మనం బచ్చల కూర కూడా వేసేసుకుందాం. వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ యాడ్ చేసి ఇది కూడా కొద్దిగా అండి, బాగా ఎక్కువ ఉడకక్కర్లేదు. జస్ట్ ఒక మాట ఉడికిన తర్వాత వాట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది ఉడికిపోయిందండి. ఇట్లా ఉడకాలి, జస్ట్ హాఫ్ బాయిల్ అవ్వాలి, పూర్తిగా ఉడకకూడదు. కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయ బచ్చల కూర కాబట్టి ఇలాగే ఉడికించుకోవాలి. మనం వాటర్ కూడా ఎక్కడ ఉండకుండా వార్చేసుకోవాలండి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, బాగా వార్చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చెప్పినట్టు మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ తాలింపు వేసాను. దాంట్లో కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనం వార్చుకొని కూర ఉంది కదండి, ఇందులో వేసేద్దాం. వేసేసి కొంచెం తడిపోయేదాకా కలుపుకున్నామండి. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం నువ్వుల పొడి వేసుకుందాం. నూనె పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా వేయించుకున్నామండి. చూసారు కదండి, ఇదిగో మన బీరకాయ బెండకాయ బచ్చల కూర మన అమ్మమ్మ నానమ్మ చేసే ట్రెడిషనల్ వంట అండి ఇది. అన్నీ 3 కలిపి కొంచెం ముద్దగానే ఉంటుంది, కానీ చాలా డ్రైగా ఉంటుంది. ఒంటికి చాలా మంచిదండి. బచ్చల కూర బెండకాయ బీరకాయ ఒంటికి చాలా మంచిది. కొంచెం జిగురుగా ఉంటుంది కానీ బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. వంట చేసుకొని ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి, మాకు తెలియాలి కదా ఎలా ఉంటుందో. అలాగే మీకు ఏమైనా కావాల్సిన వంటలు ఉంటే అది కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.